హాయ్, నేను డాక్టర్ విక్రమ్ సింగిర్కొండ. వెల్కమ్ టు డెల్టా బుల్ ట్రేడింగ్ అకాడమీ. ఈ వీడియో ఎస్పెషల్లీ బ్యాంక్ నిఫ్టీని బాగా ఇష్టపడే వాళ్ళ కోసం. సో చివరి వరకు చూడండి. అనాలిసిస్ అంతా చూసిన తర్వాత మీరు ఒక డెసిషన్ తీసుకోవడానికి వీలవుతుంది. డెరివేటివ్ డాటాను బేస్ చేసుకొని ఒక చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ నడుస్తుంది మార్కెట్లో. అది మీకు చెప్తాను బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి. సో ఇది కంప్లీట్గా చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో డెరివేటివ్ డాటాను అబ్జర్వ్ చేసినప్పుడు 53,420 దగ్గర ఉంది. జనరల్గా మీరు ఇంతకుముందు చూసుంటారు, నిఫ్టీతో పాటు బ్యాంక్ నిఫ్టీ కూడా ర్యాలీ అయింది. నిఫ్టీ పడిపోయినప్పుడు కూడా బ్యాంక్ నిఫ్టీ పడిపోయింది. సో నిఫ్టీలో లాంగ్స్ బిల్డ్ అవుతున్నాయి కాబట్టి బ్యాంక్ నిఫ్టీలో కూడా దానికి సపోర్టివ్గా లాంగ్స్ బిల్డ్ అవుతున్నాయనే ఒక అపోహలో ఉంటుంటారు చాలామంది. కానీ ఒక విషయం మీరు చాలా బాగా గమనించాల్సింది ఏంటంటే, ఫ్యూచర్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ దగ్గరకు వచ్చి చూసినప్పుడు నిఫ్టీలో ఏదైతే మనకి లాంగ్స్ అండ్ లాంగ్ అన్వైండింగ్స్ జరుగుతున్నాయో, అంటే ప్రైస్ పెరుగుతున్నప్పుడు ఓపెన్ ఇంట్రెస్ట్ పెరగడము, ప్రైస్ పడిపోతున్నప్పుడు ఇదే ఓపెన్ ఇంట్రెస్ట్లో ప్రాఫిట్స్ బుక్ అవ్వడం జరుగుతుంది మనకి నిఫ్టీలో. కానీ బ్యాంక్ నిఫ్టీలోకి వచ్చినప్పటికీ మీరు ప్రైస్ పెరుగుతున్నప్పుడు కంటిన్యూస్గా పడిపోతుంది. అంటే ఇది షార్ట్ కవరింగ్ అంటారు. ఇంతకుముందు ఎక్కడైతే షార్ట్స్ ఉన్నాయో వాళ్ళు కవర్ చేసుకోవడం వల్ల పెరుగుతుంది, కానీ కొత్త లాంగ్స్ బ్యాంక్ నిఫ్టీలో రాలేదు అని అర్థం. సో నిన్నటి వరకు ఈ క్రాష్ అవ్వడానికి, ఈ 1.5% క్రాష్ అవ్వడానికి ముందు కూడా మార్కెట్లో ఎక్కడ కూడా లాంగ్స్ లేవు, ఈ షార్ట్ కవరింగ్సే ఉన్నాయి. అండ్ అనూహ్యంగా మనకి 1 డే ఫాల్లో షార్ట్స్ బిల్డ్ అయ్యాయి. అంటే పడిపోతున్న మార్కెట్లో ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతుంది. అంటే 8 to 10 days కంటిన్యూస్ ర్యాలీలో ఒక్క డే కూడా ఇన్స్టెన్స్ కూడా మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది కనబడలేదు. కానీ ఒక్కరోజు క్రాష్ అయితే దాంట్లో ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంక్రిమెంట్ అనేది మనకు కనబడుతుంది. అంటే దీన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండు డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నాయి. నిఫ్టీలో కంటిన్యూస్గా లాంగ్స్ బిల్డ్ అవుతున్నట్లయితే బ్యాంక్ నిఫ్టీలో షార్ట్స్ బిల్డ్ అవుతున్నాయి అనే విషయాన్ని మీరు గమనించుకోవాలి. అంటే దాని అర్థం షార్ట్స్ బిల్డ్ అవుతున్నాయి కాబట్టి రేపు వెళ్ళి మార్కెట్ క్రాష్ అయిపోతుంది, ఇక్కడ నుంచి షార్ట్ చేయమని కాదు. ఎందుకంటే షార్ట్ కవరింగ్ వల్ల కూడా బ్యాంక్ నిఫ్టీ ఇంకొక 2 to 5% పెరిగినా కూడా మీరు ఆశ్చర్యపోవక్కర్లేదు. సో మార్కెట్ పెరుగుతుంది కాబట్టి దాని అర్థం ఖచ్చితంగా లాంగ్స్ బిల్డ్ అవుతున్నాయని కాదు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, షార్ట్ కవరింగ్ అండ్ లాంగ్స్ బిల్డప్ ఈ రెండిట్లోనూ జరిగేది ప్రైస్ పెరగడమే. కానీ లాంగ్ బిల్డప్లో వచ్చేటువంటి ర్యాలీ అనేది హెల్దీ ర్యాలీ. అదే షార్ట్ కవరింగ్ వల్ల వస్తున్నటువంటి ర్యాలీ ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు అని. సో దాన్ని బేస్ చేసుకొని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, మీరు మార్కెట్లో లాంగ్స్ పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే బ్యాంక్ నిఫ్టీలో కాకుండా నిఫ్టీలో పార్టిసిపేట్ చేయండి. ఎందుకంటే నిఫ్టీలో లాంగ్ పార్టిసిపేషన్ అనేది జరుగుతుంది. అదే బ్యాంక్ నిఫ్టీలో చూసుకున్నట్లయితే షార్ట్ కవరింగ్ వల్ల పెరుగుతుంది తప్ప లాంగ్స్ అనేవి బిల్డ్ అవ్వట్లేదు కంటిన్యూస్గా అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో దీన్ని బట్టి మీరు బ్యాంక్ నిఫ్టీ మాత్రమే చేస్తాను ట్రేడ్ అనుకుంటే, మీరు ఫ్రెష్ పొజిషన్స్ బిల్డ్ అవ్వడం స్టార్ట్ అయ్యే వరకు, ఈ కవరింగ్ అంతా అయిపోయి మార్కెట్ పెరుగుతున్నప్పుడు కూడా లాంగ్స్ బిల్డ్ అవ్వడం చూసేంత వరకు కూడా పార్టిసిపేట్ చేయొద్దు బ్యాంక్ నిఫ్టీలో. దీన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మీరు బ్యాంక్ నిఫ్టీయే చేయాలి అనుకుంటే సైడ్ లైన్లో కూర్చొని కొత్త లాంగ్స్ బిల్డ్ అయ్యే వరకు కూడా వెయిట్ చేయొచ్చు. లేదు అనుకుంటే మాత్రం పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే హెడ్జ్ లేకుండా అసలు మార్కెట్లోకి వెళ్ళొద్దు. ఇప్పుడు 23,420 దగ్గర ఉంది కదా. ఆప్షన్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూద్దాం. ఆప్షన్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ దగ్గరకు వచ్చినప్పుడు చూడండి, 53,420 దగ్గర ఉన్నప్పుడు 53,500 దగ్గర హయ్యెస్ట్ కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ మనకు కనబడుతుంది. ఒకవేళ మీరు పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే మీరు 53,500 దగ్గర కాల్స్ కొనేసి 54,000 దగ్గర మీరు కాల్స్ అమ్మినట్లయితే 54,000 దగ్గర మీరు కాల్స్ అమ్మినట్లయితే కొంచెం సేఫ్ సైడ్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. సో బ్యాంక్ నిఫ్టీలో పార్టిసిపేట్ చేయాలనుకునే వాళ్ళు హెడ్జ్ని మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో ఇది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇలాంటి అనలిటికల్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.